ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం మే 14వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక స్త్రీ వల్ల దారుణ నిజాన్ని మీరు తెలుసుకుంటారు. అయితే ఏ స్త్రీ వల్ల ఎటువంటి నిజాన్ని మీరు తెలుసుకుంటారు, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు. శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతి శక్తి పీఠం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల కలహాలు, ప్రేమించిన వారు దూరం కావటం, డబ్బు వ్యాపార సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంబంధాల సమస్యలు, గ్రహదోషాలు, భూమి వాస్తు సమస్యలు, ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత గారిని సంప్రదించండి. గురూజీ గారి ఫోన్ నెంబర్ 9908806652. నమ్మకంతో గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. మీకు కనిపిస్తున్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు చేయాలని పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ ప్లేస్ మీద క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోబోతున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధుత్వాలను కానీ అసలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారు. అలాగే వృషభ రాశి వారు అపజయాలను చూసి కృంగిపోకుండా, ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. ఇక విజయాలను సాధిస్తూ ఉంటారు. యవ్వన ప్రయాణంలో వీరికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. వీరి యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి. దీని కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని మీరు చిన్న వయస్సు నుండి అర్థం చేసుకొని ముందుకు సాగుతూ ఉంటారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావాన్ని ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు కలిగి ఉంటారు. ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జీవితాన్ని గనక గమనించినట్లయితే ముఖ్యంగా 2026వ సంవత్సరం మే 14వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యుల నుండి ఒక స్త్రీ వల్ల దారుణమైన నిజాన్ని మీరు తెలుసుకుంటారు. మీ దగ్గర చాలా కాలంగా వారు దాచిపెట్టినటువంటి ఒక నిజం ఈరోజు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాన్ని తెలుసుకొని మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అది మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు, కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు, మీ యొక్క ఆప్తులకు, మిత్రులకు సంబంధించింది కావచ్చు. ఒక నిజాన్ని చాలా కాలంగా మీరు దాచి ఉంచారు. అటువంటి నిజం మీ కుటుంబ సభ్యులు అయినటువంటి ఒక స్త్రీ, అది మీ తోబుట్టు కావచ్చు, లేదా మీ యొక్క తల్లి కావచ్చు, ఇలా ఎవరైనా సరే వారి వల్ల తెలుసుకొని మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం వృషభ రాశి వారికి వ్యాపారమైన అంశాలలో కొన్ని కీలకమైన నిర్ణయాలు అయితే తెలుసుకోబోతున్నారు. వ్యాపారం, జీవితం గురించి ఈరోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే విధంగా ఉంటుంది. సో చూసారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.